బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో నార్కోటిక్ బ్యూరో జూబ్లీ హిల్స్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుండటంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు సోదాలు జరిపారు. ఈవెంట్ కు వచ్చిన వారు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సోదాలు చేసిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఈవెంట్ లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో కొంతమందికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకొని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తెలంగాణలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. జూబ్లీ హిల్స్ లోని జోరా పబ్ లో నార్కోటిక్ బ్యూరో జూబ్లీ హిల్స్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి జోరా పబ్ లో వైట్ అండ్ వైట్ ఈవెంట్ జరుగుతుండటంతో నార్కోటిక్ బ్యూరో పోలీసులు సోదాలు జరిపారు. ఈవెంట్ కు వచ్చిన వారు డ్రగ్స్ వాడుతున్నారనే సమాచారంతో సోదాలు చేసిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు ఈవెంట్ లో పాల్గొన్న వారికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. అందులో కొంతమందికి పాజిటివ్ రావడంతో వారిని అదుపులోకి తీసుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి. పోలీసులు అయితే ఎక్కడికక్కడ డ్రగ్స్ కి సంబంధించి అరికట్టాలని కూడా వాళ్ళు ఎక్కడికక్కడ ఫోకస్ చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి పబ్స్ లో కూడా రైడ్స్ చేయడం జరిగింది. ఎంతమందికి పాజిటివ్ వచ్చింది రానా? డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా? నైట్ ఈ పార్టీ జరుగుతుందనేసి ఎప్పుడైతే పోలీసు ఇన్ఫర్మేషన్ తో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళినప్పుడు ఈ డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ సంబంధించినటువంటి పరికరాలు తీసుకెళ్లారు. వాళ్ళందరితో కూడా అక్కడ టెస్టులు చేసిన తర్వాత 11 మందికి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు నిర్ధారణ చేశారు. అయితే ఈ పార్టీకి వీరు బయట సేవించి వెళ్ళారా, లేకపోతే పబ్లోకి తీసుకెళ్లి ఈ యొక్క డ్రగ్స్ సేవించాలన్న దానిపై కూడా పోలీసులు విచారణలో తెలుస్తుందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే పాజిటివ్ వచ్చిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తున్నారు అన్ని కోణాల్లో. దాదాపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనేక మార్లు పబ్బుల మీద చాలా వరకు కూడా దాడులు చేస్తూనే ఉన్నారు. మొత్తం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నా కానీ కొంతమంది బడాబాబులు కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వీళ్ళందరూ కూడా ఇంకా మారటం లేదు. చాలా వరకు కూడా ఈ డ్రగ్ కి అడిక్ట్ అయినటువంటి వారందరూ కూడా పదే వివిధ రూపాల్లో వాళ్ళు డ్రగ్స్ సేవిస్తూ వాళ్ళు ఇంకా గడుపుతున్నటువంటి సంఘటనలు అనేది బయటకు పడుతున్నాయి. దీనిపైన గవర్నమెంట్ కూడా చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే సిపి కూడా ఈ కేసుని పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేయాలని కూడా వారు భావిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఏకంగా హెరాయిన్ 2 కిలోల దాకా కూడా పట్టబడింది. దాని విలువే బహిరంగ మార్కెట్ లో నార్మల్ గా చూసుకున్నా కూడా 7 కోట్ల నుంచి 15 కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుంది అనేది కూడా అంచనా ఉంది. అంతకంటే ముందు నైజీరియన్స్ పట్టబడ్డారు. వారి దగ్గర కూడా దాదాపు 200 గ్రాముల దాకా కూడా కొకైన్ పట్టబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ కేసులో కూడా భారీ స్థాయి వరకు 20 మందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో కూడా దాదాపు 15 మంది దాకా కూడా చేర్చారు. ఇప్పుడు తాజాగా ఈ కేసు రాత్రి జోరా పబ్బులో జరిగినటువంటి ఈ ఉదంతంతో దాదాపు 11 మంది పైన వారు కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ ఇన్వాల్వ్మెంట్ ఈ డ్రగ్స్ దీంట్లో పప్పు యాజమాన్యం ఏమన్నా ఇన్వాల్వ్ అయిందా, లేకపోతే వాళ్ళు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే వీళ్ళు బయట తీసుకొని వచ్చారా, లోపల తీసుకొచ్చారనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇటు ఇప్పటికే జోరా పప్పుకు సంబంధించిన యజమానులు కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే మొదటి నుంచి ఈ పప్పులో జరిగే ప్రతి పార్టీ పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు కాబట్టి ఆ నిఘా పెట్టినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఎందుకంటే గత 2 నెలల నుంచి చూస్తున్నాం ఏకంగా సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అదే పనిగా ఆయన పరిధిలో ఉన్నటువంటి అన్ని పబ్బుల దగ్గరికి వెళ్ళి స్వయంగా కూడా ఆయన తనిఖీలు చేశారు. స్నిఫర్ డాగ్స్ తీసుకెళ్లారు. ఆ పరిశీలన చేసిన తర్వాత అక్కడ అనుమానాస్పదంగా ఉన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేసిన నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 150 మందిని అప్పుడు పార్టీ జరుగుతున్నప్పుడు తీసుకురావడం జరిగింది. దాంట్లో 86 మంది దాకా కూడా పాజిటివ్ వచ్చినటువంటి సందర్భం. సో ఇవన్నీ ఇన్సిడెంట్లు చూసుకొని ప్రభుత్వం మరింత సీరియస్ గా ఉండాలని చూస్తుంది. ముఖ్యంగా ఈ ఐటీ కంపెనీస్ లో కానీ ఫార్మా కంపెనీస్ లో కానీ వీటిలంతా కూడా అవగాహన కార్యక్రమాలు అనేది కూడా మరింతగా చేయాలి. పైగా ఈ మేనేజ్మెంట్లతో డిస్కషన్ చేసిన తర్వాత ఎవ్రీ వీకెండ్ ముందు వీళ్ళకందరికీ కూడా ఈ డ్రగ్ తీసుకుంటే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, పరిణామాలు ఉంటాయన్న దానిపై కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేస్తే గానీ వీరు మారరు అనేది కూడా వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. థ్యాంక్ యూ రానా.